ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి ఎరుగును, ఈ ప్రజలకు తెలివిది లేదు అని చెప్తున్నాడు. నేను పిల్లల్ని పెంచి గొప్ప చేస్తున్న వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారని యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో రాయబడి ఉందండి. 2వ వచనాల్లో మనం చూస్తుంటే యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిని చేస్తున్న వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. ఏమండి, పిల్లల్ని పెంచి గొప్పవారిని చేస్తున్న వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము అని చెప్తున్నాడు. పిల్లల్ని పెంచి గొప్పవారిని చేశాడట. ఏం చేశాడంటే ఇక్కడ 2వ వచనంలో చూస్తుంటే, పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వం పలకబడిన మాటలను, ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకొని ఇక్కడ అపోస్తులుగా చేశాడు వారిని, పరిశుద్ధ ప్రవక్తలుగా వారిని చేశాడండి. చేస్తే మరి వారు ఎవరంటున్నారా? ఇక్కడ 2వ వచనాల్లో చూస్తుంటే చూడండి, సీమోను పేతురు, దిద్దుమానుబడిన తోమయు, గలిలయోని కానా అను ఊరివాడేగు నతనయేలు, జెబెదయి కుమారులను ఆయన శిష్యుల్లో మరి ఇద్దరును కూడి ఉండేరి. ఇక్కడ మరి సీమోను పేతురు, దిద్దుమానుబడిన తోమయ్య, ఈ నతనయేలు గురించి ఇక్కడ చెప్పబడింది. నేను పిల్లల్ని పెంచి గొప్పవారిని చేస్తున్న వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. వీరు అపోస్తులు, ప్రవక్తలు, పరిశుద్ధ ప్రవక్తలు అనేది ఇక్కడ కనబడుతుందండి. కాబట్టి వీరి రకంగా వారిని చేసినా, వారి పేర్లు అక్కడ ఇచ్చినా, వీరు ఏం చేస్తున్నారంటే 3వ వచనంలో మరి వారు స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు